ఇవాటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 4 వరకు 10th ఎగ్జామ్స్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఎస్ఎస్సీ బోర్డు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,99,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో బాయ్స్ 2,58,895 మంది, గర్ల్స్ 2,50,508 మంది ఉన్నారు. వీరి కోసం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది విద్యాశాఖ. 28,100 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు ఉదయం 9:35 నిమిషాల వరకు అనుమతి ఉంటుంది. ట్రాఫిక్, ఇతర సమస్యల కారణంగా ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది నుంచి ప్రశ్నోత్తర పత్రాలపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. సిటీలో 10th ఎగ్జామ్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేవంతి, 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందే 9:30కి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని ఆలియా గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ దాదాపు 150 మంది విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్నారు. ఎక్కడికక్కడ పకడ్బందీగానైతే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు గతంతో పోలిస్తే 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ టైం ఇచ్చారు కనుక మనము చూడొచ్చు. ఎవరైనా విద్యార్థులు ఆలస్యంగా వచ్చినా కూడా పంపించేందుకు అక్కడ పోలీస్ సిబ్బంది వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 5 నిమిషాలు అంటే 9:35 అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గేట్లు ఓపెన్ చేయమని చెప్పి కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్క సెంటర్కి సంబంధించి ఈసారి మొత్తంగా కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మానిటర్ చేస్తున్నారు. సెంటర్లలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎగ్జామ్ ఎందుకంటే స్టార్టింగ్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన విద్యాశాఖ అధికారులు కానీ స్థానికంగా ఉండే డిఈఓలు, ఎంఈఓలు, ఇతర ఉన్నతాధికారులు కూడా నిరంతరము పర్యవేక్షించే విధంగా కూడా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం 9:35 వరకు టైం ఉంది కనుక ఇంకెవరన్నా పిల్లలు ఎగ్జామ్ సెంటర్ రాకపోతే వారిని అలో చేసే విధంగా కూడా పోలీసులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మరోపక్క సెంటర్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ఉండేందుకు వీలు లేకుండా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కానీ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా చాలామంది ఈసారి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కనుక పిల్లలకు సంబంధించి కూడా ముందు స్థాయి నుంచే పేరెంట్స్ వారికి గైడ్లైన్స్ ఇస్తారు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీ పిల్లలు? ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు ఎట్లా వాళ్ళకి సజెస్ట్ చేశారు? ఎట్లా ప్రిపేర్ అయ్యారు? సార్, స్కూల్ చాలా బాగా ప్రిపేర్ చేసింది. అందుకోసం మాకు ఏం టెన్షన్ లేదు. చాలా బాగా ప్రిపరేషన్ చేశారు. చాలా కూల్ ఉన్నారు పిల్లలు. అంటే మొదటిసారి బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు కనుక మీరు కూడా వారి ప్రిపరేషన్ అనేక జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎట్లాంటి ప్రికాషన్స్ ఇచ్చారు పిల్లలకి? మేము వాళ్ళకు అంటే రెస్ట్ బాగా తీసుకోవాలా, టెన్షన్ అవ్వద్దు, మంచి ఫుడ్ తీసుకోవాలా, కూల్ ఉండాలా, ప్రిపరేషన్ అర్లీగానే చేసి పెట్టుకోవాలా. లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ చేయొద్దు, లాస్ట్ మూమెంట్లో కూల్ ఉండాలి. అలా ఎట్లా ఉన్నాయి సెంటర్ అంతా బాగుంది సార్. లోపల అంతా మంచిగా ప్రొసీజర్ పెట్టారు. ఏం టెన్షన్ లేదు. పిల్లలు మంచిగా లోపల వెళ్తున్నారు. పీస్ఫుల్గా అవుతుంది. బోర్డు చాలా బాగా అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ ఏదైనా అన్ని కరెక్ట్గా వేశారు. చాలా బాగుంది. డిసిప్లిన్ చాలా బాగుంది. సో అది మనం చూస్తున్నాము. సెంటర్ సంబంధించి పేరెంట్స్ కూడా, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి కొంత పిల్లల్లో కొంత టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు స్కూలుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకసారి మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. సెంటర్ సంబంధించి ఇక్కడ 150 మంది రాస్తున్నారు కనుక మొత్తం 6 రూములలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 6 రూమ్స్ సంబంధించి ప్రతి రూమ్లో 30 స్టూడెంట్స్ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే పోలీస్ శాఖ ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి క్వశ్చన్ పేపర్కి సంబంధించి క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎక్కడైనా పేపర్కు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వచ్చినా కూడా వెంటనే ఇమీడియట్గా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే విధంగా కూడా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
ఏప్రిల్ 4 వరకు అయితే 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ పరీక్షలు జరుగుతున్న ప్రతి టైంలో కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఆల్రెడీ డిఈఓలకు అందరికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు 140 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అన్ని జిల్లాలలో పరీక్ష జరుగుతున్న తీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా కొంత టెక్నాలజీ ఉపయోగించి కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో ముందుగానే ఇటు ఇన్విజిలేటర్లకు వారందరికీ కూడా విద్యాశాఖ ట్రైనింగ్ ఇచ్చింది. మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2650 మంది చీఫ్ సూపరింటెండెంట్లు కూడా నియమించడం జరిగింది. అయితే ఈసారి పరీక్షలకు సంబంధించి మనం ఇంపార్టెంట్ స్టూడెంట్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సైన్స్ సబ్జెక్టును 2 విభాగాలుగా చేశారు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. ఈ ఎగ్జామ్ మాత్రము మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు జరుగుతుందని చెప్పి విద్యాశాఖ స్పష్టం చేసింది. ఓవరాల్గా గ్రేటర్ వ్యాప్తంగా ఇటు మున్సిపల్ కానీ, పోలీస్ కానీ, ఇటు విద్యాశాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్ పూర్తయిన తర్వాతనే ప్రతి ఒక్క స్టూడెంట్ను కూడా బయటకు పంపిస్తారు. ముందుగా ఎవరిని కూడా బయటకు పంపించబోమని చెప్పి విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కానీ ఇతరత్ర ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ తీసుకొని ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు పోలీస్ శాఖ కానీ విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారు. ఓవరాల్గా ఈ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే జరగనున్నాయి. శ్రీవంతి.